హలో, నేను విశ్వేశ్వరరావు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా AI-171 ఇది విమానం. ఇది కేవలం 59 సెకండ్స్లో టేక్ ఆఫ్ కావడం, కూలిపోవడం జరిగింది. అయితే చివరి 5 సెకండ్స్లో పైలట్ ఏటీసీకి ఏం చెప్పారు? మేడే 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 అన్నారు. నో పవర్ నో థ్రస్ట్ అని చెప్పి అన్నారు. కింద పడిపోతుంది అన్నారు. అంతే, అయిపోయింది. ఈ 5 సెకండ్స్లో ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు ఆ ప్రమాదానికి గల కారణాలకి ఒక క్లూ దొరికినట్టు అయ్యింది. 5 సెకండ్స్, లాస్ట్ 5 సెకండ్స్, మొత్తం 59 సెకండ్స్లో ఈ ప్రమాదం మొత్తం చోటు చేసుకుంటే లాస్ట్ 5 సెకండ్స్లో మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్, ఇది అందాయన. సో దీంట్లో అర్థం ఏంటి అని అంటే, మేడే అనేది 1920 నుంచి ఈ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాడుతున్నటువంటి ఒక పదం. ఈయన సుమిత్ సబర్వాల్. ఈ సుమిత్ సబర్వాల్ పైలట్, చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్ సుమిత్ సబర్వాల్. దాదాపు 8,200 కిలోమీటర్లు పైలట్గా విమానాన్ని నడిపించినటువంటి ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. ఆయన చివరి 5 సెకండ్స్లో ఏటీసీకి మేడే 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 అన్నాడు. మేడే మేడే మేడే, ఇది అంది. ఏంటి ఈ మేడే మేడే అంటే అర్థం ఏంటంటే, ఇది ఈ మేడే మేడే అనేది ఒక ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి పదం అని చెప్పి చెప్తున్నారు. అంటే సాయం చెయ్యండి, తెలుగులో సాయం చెయ్యండి, ఇది ఈ పదానికి మేడే మేడే మేడే. ఇది ఫ్రెంచ్ వర్డ్. దీని అర్థం సాయం చేయండి, సాయం చేయండి అని చెప్పి. ఇది 1920 నుంచి వాడుతున్నారట ఈ పదాన్ని మన ఏవియేషన్ డిపార్ట్మెంట్లో. సో ఈయన మేడే 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 అన్నాడు లాస్ట్ 5 సెకండ్స్లో. తర్వాత నో పవర్ నో పవర్ నో థ్రస్ట్, నో పవర్ నో థ్రస్ట్, ఇది ఆయన చెప్పింది లాస్ట్ వర్డ్స్. నో పవర్ నో థ్రస్ట్. ఈ 5 సెకండ్స్లో చెప్పినటువంటి ఈ పదాలని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఐడెంటిఫై చేశాయి. సుమిత్ సబర్వాల్ చెప్పారు మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్. ఇది చివరి నిమిషంలో చెప్పింది. అంటే పవర్ లేదు, మొత్తం కట్ అయిపోయింది, థ్రస్ట్ అంటే పీడనం లేదు అని చెప్పి. సో కాబట్టి దీని అర్థం ఏంటంటే మొత్తం జామ్ అయిపోయింది. చివరి అసలు ఫ్లైట్ మొత్తం జామ్ అయిపోయింది అనేది ఒక క్లియర్ కట్గా ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థం వస్తుంది. పవర్ మొత్తం అయిపోయింది, జామ్ అయిపోయింది మొత్తం ఫ్లైట్ అనేది ఆయన చివరి. ఇప్పుడు బ్లాక్ బాక్స్ ఒక్కటే మనకి ఆధారం ఎన్ఐఏకి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, అలాగే అమెరికన్ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ టీంకి కూడా ఆధారం అదే. దాంట్లో చెప్పిన ఈ పదాల్లోనే ఒక కంక్లూజన్కి వచ్చారు వాళ్ళు. ఏమొచ్చారంటే మొత్తం జామ్ అయిపోయింది అని. అంటే టెక్నికల్గా ఏదో జరిగింది, సంథింగ్ టెక్నికల్గా జరిగింది. జనరల్గా ఏదైనా పాడైపోయినప్పుడు ఆ పార్ట్ వరకే పాడైపోతుంది, కానీ మొత్తం ఫ్లైట్ మొత్తం ఒకేసారి జామ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఫ్లైట్ మొత్తం ఒకేసారి స్ట్రక్ అయిపోయింది కంప్లీట్గా. పవర్ పోయింది, తర్వాత బ్లాస్ట్ అయింది, ఇవన్నీ జరిగిపోయాయి. అంటే దాని అర్థం ఎక్కడో టెక్నికల్గా మంచి ఎక్స్పర్టే ఏదైనా కుట్ర చేశారా, ఈ కుట్ర చేయించడానికి వెనక ఎవరున్నారు అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పి తెలుస్తుంది. ఆయన ఇచ్చినటువంటి 3 పదాలు లాస్ట్లో నో పవర్ నో థ్రస్ట్ అనే దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది విమానం అనేటువంటి ఒపీనియన్కి వచ్చారు. అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా విమానయాన చరిత్రలో లేదు అనేటువంటి ఒపీనియన్కి ఇన్వెస్టిగేషన్ టీం వస్తుంది. మరి ఇప్పుడే ఇలాంటి పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు వచ్చింది? దీని వెనుక మానవ కుట్ర ఉందా, కేవలం సాంకేతిక పరమైనటువంటి కుట్ర ఉంటే కనుక, లేదా సాంకేతికపరమైన సమస్య ఉంటే కనుక ఈ మొత్తం జామ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. నో పవర్ నో థ్రస్ట్ అని చెప్పారు కాబట్టి ఏటీసీకి చివరి పదాలు అవే.
సుమిత్ సబర్వాల్ నుంచి. ఆ తర్వాత ఇమీడియట్గా పడిపోయింది, ప్రమాదం జరిగిపోయింది. 242 మంది ఫ్లైట్లో, మెడికల్ కాలేజీలో ఉండేటువంటి డాక్టర్స్, అక్కడ ఉండేటువంటి వర్కర్స్ మొత్తం అక్కడ ఒక 50 మంది, వెరసి 290 మంది చనిపోయారు. అత్యంత పెద్ద దుర్ఘటన ఇది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అందరూ అక్కడికి వెళ్ళారు, విజిట్ చేశారు. ఆడ బాధితుల కుటుంబాలని పరామర్శిస్తున్నారు. అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ బాడీలు ఎవరివి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ప్రమాదం అంత దారుణమైనటువంటి సంఘటన, దారుణంగా ఉంది సిచ్యువేషన్. అందుకే డిఎన్ఏ టెస్టులు చేయటం ద్వారా ఎవరి బాడీ ఎవరిది అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన అడ్రస్లు అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి. కానీ పలానా ఎక్స్ అన్నప్పుడు ఆ ఎక్స్కి సంబంధించినటువంటి బాడీ ఎక్కడుంది అని అంటే ఆ ఫ్లైట్లో ఆ సీట్లో ఉండాలి. ఆ సీటే బూడిదైపోయినప్పుడు ఆ ఫ్లైట్లో పలాని వ్యక్తిది అని చెప్పి ఎలా చెప్పగలరు? కానీ డిఎన్ఏ టెస్ట్ చేయటం ద్వారా కొన్ని బాడీ పార్ట్స్ని గుర్తించి ఆ బాడీ పార్ట్స్ ఎవరి అయి ఉంటాయి అని చెప్పి డిఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళ కుటుంబీకులకి ఇచ్చేటువంటి ప్రయత్నం ఏవియేషన్ డిపార్ట్మెంట్ చేస్తుంది. కానీ అదంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ముక్కలుగా ఒకళ్ళ కాళ్ళు, ఒకళ్ళ చేతులు, ఒకళ్ళ బాడీ ఇలా రకరకాలుగా పడిపోయి ఒక పెద్ద మాంసం ముద్దలాగా అయిపోయింది. అక్కడ పెద్ద ఫైర్ జరిగింది అక్కడ. అది యాక్చువల్గా యుద్ధాల సమయంలో బాంబు వేస్తే, మిజైల్స్ వేస్తే ఎలా పేలిపోతుందో విమానం, ఆ విధంగా పేలిపోయింది అది. సో ప్రమాదం జరుగుతూ ఉంటాయి, విమాన ప్రమాదాలు. కానీ ఈ స్థాయిలో ఒక్కసారిగా విమానం మొత్తం జామ్ అయ్యి ఇలాంటి ప్రమాదం సంభవించడం అనేది బహుశా ఏవియేషన్ చరిత్రలో ఇది మొదటిసారి అనేది ఇప్పుడు ఆ రంగానికి సంబంధించిన నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి బ్లాక్ బాక్స్లో చివరి కాల్ ఏదైతే ఉందో, చివరి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇది కుట్ర కోణం, దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది అనేటువంటి ఒక ప్రాథమిక అభిప్రాయానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వస్తూ ఉన్నాయి. మరి ఈ కుట్ర కోణాన్ని కనుక తీసుకుంటే ఎవరు కుట్ర చేసి ఉంటారు అనేది ఒక పెద్ద పజిల్. సహజంగా ఏంటంటే ఒక దేశం మీద ఇంకో దేశానికి శత్రుత్వ భావం ఉంటే కనుక యుద్ధాలు చేసుకుంటారు, లేదంటే మిజైల్స్ ప్రయోగించుకుంటారు, లేదంటే డ్రోన్స్ వేస్తారు. పౌరులకు సంబంధించినటువంటి ఆవాసాల మీద కానీ, పౌరులకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ మీద కానీ జనరల్గా కుట్ర చెయ్యరు. కానీ ఇలాంటి కుట్ర చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే కేవలం టెర్రరిస్టులు మాత్రమే చేస్తూ ఉంటారు, లేదా టెర్రరిస్ట్ స్థావరాల్ని, టెర్రరిస్టుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలు మాత్రమే చేస్తాయి అనేది సర్వసాధారణంగా వచ్చేటువంటి అనుమానం. మరి ఇప్పుడు ఈ లాస్ట్ కాల్ పైలట్ లాస్ట్ 5 సెకండ్స్లో చెప్పినటువంటి 2 పదాలు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్స్కి చాలా కీ వ్యవహారంగా, కీ క్లూగా కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రమాదం అనేది సాధారణంగా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు, దీని వెనుక ఏదో జరిగింది అనేటువంటి అనుమానాన్ని ఇప్పుడు ఏజెన్సీలు భావిస్తున్నటువంటి తరుణంలో మరి ఒకేసారి జామ్ అయిపోయి పవర్ మొత్తం పోయి కంప్లీట్గా టెక్నికల్ ఇష్యూ వచ్చేటువంటి సందర్భం ఉందా? బాంబు పేలినట్టు, ఒక మిసైల్ పేలినట్టు పేలింది విమానం, అలాంటి పరిస్థితి ఎందుకు ఉంది? ఒకవేళ విమానం అడుగునే ఉన్నా బాంబ్స్ పెట్టారా? ఇలాంటివన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. సో లాస్ట్ కాల్ ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను మీకు తెలియజేశాను. మీరు ఆ మాటలు విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.